జయశంకర్ జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా భూపాలపల్లి పట్టణంలోని అన్ని కాలనీల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరుపుకున్నారు. జవహర్ నగర్ కాలనీ, జయశంకర్ కాలనీ, కార్ల్ మార్క్స్ కాలనీ, రెడ్డి కాలనీల్లో ఆడపడుచులు, యువతులు ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. మహిళలు ఘనంగా జరుపుకునే ఈ బతుకమ్మ వేడుకలకు పట్టణంలోని అన్ని కాలనీల్లో రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. తెలంగాణలో ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగను మహిళలు తిరక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో పూజించడం జరిగింది. గునుగు పూలు, తంగేడు, పట్టుకుచ్చులు, గుమ్మడి పూలు, బంతిపూలు, కట్లపూలు ఇలా తీరొక్క పూలతో బతుకమ్మలను అలంకరించారు. డీజే సాంగ్స్ పెట్టుకుని మహిళలు బతుకమ్మను పాటలతో, కోలాటాలతో నృత్యాలు చేశారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా బతుకమ్మ ఆటలను వృద్ధులు, చిన్నారులు సైతం ఆడారు. మంచిగా బతుకమ్మలందరం ఒక్క దిక్కు పెట్టుకొని చాలా సంతోషంగా ఈ బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ 9 రోజులు బతుకమ్మ పండుగలో పార్టిసిపేట్ చేసి తీరొక్క పాటలతో, తీరొక్క చప్పులతో, బతుకమ్మ చప్పట్లతో మంచిగా ఆ గౌరీదేవిని కొలుచుకుంటాము. సద్దుల బతుకమ్మ అంటేనే మేము చాలా పెద్ద పెద్ద బతుకమ్మలు పేర్చుకొని అవి తల మీద పెట్టుకొని ఈ ప్రాంగణానికి వచ్చి రాత్రి 1, 2 అయ్యేదాకా ఆడుకొని చాలా సంతోషంగా అంగరంగ వైభవంగా ఆ గౌరమ్మను కొలుచుకొని తీసుకెళ్ళి ఆ చెరువులో నిమజ్జనం చేసి మళ్ళీ మేము ఇంటికి వచ్చే వరకు దాదాపు 2-3 తెల్లవారుజామున 2-3 గంటలు అవుతుంది. ఇలా జరుపుకోవడం అంటే ఇక్కడ బతుకమ్మ ఆడుకునే ప్రతి ఒక్క మహిళ పుట్టింటికి పోదామన్న ఆలోచన కూడా కొంచెం తక్కువే ఉంటుంది. ఎందుకంటే మేమందరం ఇక్కడ ఫ్రెండ్ సర్కిల్గా చాలా సంతోషంగా జరుపుకుంటాం ఈ బతుకమ్మ పండుగను. కావున ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు పసుపు కుంకుమలు ఇవ్వాలని ఆ గౌరమ్మను కోరుకుంటూ